ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఈసారి విద్యార్థులకు చాలా కీలకమైన మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా వచ్చే ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు సంబంధించిన పేపర్ ప్యాటర్న్స్, బుక్లెట్ పేజీలు, పాస్ మార్కుల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు ప్రకటించింది. ఈ మార్పులు విద్యార్థులకు ఎలా ఉపయోగపడతాయి? ఎవరికి ఎన్ని పేజీల బుక్లెట్ వస్తుంది? పాస్ మార్కుల్లో ఏ మార్పులు జరిగాయి? ఇవన్నీ ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటగా బుక్లెట్ పేజీల విషయానికి వస్తే ఇంతకాలం కొనసాగిన 24 పేజీల బుక్లెట్ పద్ధతిని బోర్డు మార్చింది. రాబోయే ఏడాది నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్ వంటి ప్రధాన సబ్జెక్టులకు 32 పేజీల బుక్లెట్ అందించనున్నారు. ఈ నిర్ణయంతో ఎక్కువ మార్కులు, ఎక్కువ స్టెప్స్ అవసరమయ్యే సబ్జెక్టులలో సమాధానాలు రాయడానికి విద్యార్థులకు మరింత విస్తృత అవకాశం లభిస్తుంది. చాలా మంది విద్యార్థులు గతంలో పేజీలు సరిపోవడం లేదని అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ మార్పు తీసుకొచ్చారు. తర్వాత బయాలజీ విషయానికి వస్తే బయాలజీలో వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం పరీక్షలు కూడా 2 వేర్వేరు పేపర్లుగా ఉంటాయి. అందుకే విద్యార్థులకు ఒకే బుక్లెట్ కాకుండా 24 పేజీల చొప్పున 2 బుక్లెట్లు ఇస్తారు. అంటే బొటానిక్కి ఒక బుక్లెట్, జియాలజీకి మరో బుక్లెట్. దీనివల్ల 2 భాగాలపైన కూడా సమాధానాలు ఇచ్చేందుకు తగినంత స్థలం ఉంటుంది. ఇప్పుడు పరీక్షల మార్కుల విషయానికి వస్తే భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం వంటి సబ్జెక్టులు మొత్తం 85 మార్కులకు ఉంటాయి. ఈ 85 మార్కులలో పాస్ కావడానికి కనీసం 29 మార్కులు అవసరం. మార్కింగ్ పద్ధతిలో మాత్రం ఒక ముఖ్యమైన సడలింపు విద్యార్థులకు ఇవ్వబడింది. అంటే కొన్ని సబ్జెక్టులో 30% మార్కులు వచ్చినా మొత్తం అన్ని సబ్జెక్టులు కలిపి 35% వస్తే పాస్గా పరిగణిస్తారు. అంటే ఒక్కో సబ్జెక్టులో కొంచెం తక్కువ వచ్చినా కూడా మొత్తంగా మంచి మార్కులు సాధిస్తే విద్యార్థికి పాస్ అవకాశం ఉంటుంది. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన మార్పుగా భావిస్తారు. ఈ కొత్త విధానం వల్ల విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి కొంతవరకు తగ్గుతుంది. ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి లాంగ్ ఆన్సర్స్, స్టెప్ బై స్టెప్ సమస్యలు ఉన్న సబ్జెక్టులలో 32 పేజీలు ఇస్తూ ఉండడంతో మరింత స్పష్టంగా, క్లియర్గా సమాధానాలు రాయడానికి అవకాశం ఉంటుంది. గతంలో కొంతమంది విద్యార్థులు పేజీలు తక్కువగా ఉండటంతో సమాధానాలు పూర్తిగా రాయకపోవడం, ఆ వల్ల మార్కులు తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యేవి. ఇప్పుడు బోర్డు తీసుకొచ్చిన ఈ మార్పులతో ఆ ఇబ్బంది తొలగనుంది. ఇక పాస్ మార్కులు తగ్గించడం కూడా మరొక ముఖ్య కారణంతో తీసుకున్న నిర్ణయమే. చాలా మంది విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో 35% సాధించడం కష్టమవుతుందని, ముఖ్యంగా సైన్స్ స్ట్రీమ్లో ఉన్నవారికి సమస్యలు వస్తున్నాయని బోర్డు గమనించింది. అందుకే కొన్ని సబ్జెక్టుల్లో 30% వచ్చినా మొత్తం మీద 35% మార్కులు సాధిస్తే పాస్ అని పరిగణించనున్నారు. ఇది విద్యార్థుల మనోబలాన్ని పెంచే నిర్ణయంగా చెప్పొచ్చు. విద్యార్థులు ఇప్పుడు ఈ పద్ధతులకు అనుగుణంగా తమ ప్రిపరేషన్ను మార్చుకోవాలి. ముఖ్యంగా 32 పేజీల బుక్లెట్ ఇచ్చిన సమాధానాల్లో అనవసరంగా పేజీలు వృధా చేయకుండా పాయింట్ టు పాయింట్గా రాయటం మంచిది. పేజీలు పెంచడం వల్ల ఎక్కువ రాయాలి అని కాదు, స్పష్టతతో రాయాలనే ఉద్దేశం. అలాగే పరీక్షలో 85 మార్కుల్లో 29 మార్కులు సాధించడం కోసం ఏ భాగాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలో, ఏ చాప్టర్లు ప్రధానమైనవో విద్యార్థులు ముందుగానే తనిఖీ చేసుకోవాలి. సైన్స్ సబ్జెక్టులో మాత్రం డయాగ్రామ్లు, ఫ్లో చార్ట్స్, ఫార్ములాలు స్పష్టంగా రాయడం అనేది చాలా ముఖ్యం. ఈ మార్పులు మొత్తం వచ్చింది మాత్రం విద్యార్థుల ప్రయోజనం కోసం, ఎగ్జామ్ ప్రాసెస్ను మరింత సులభం చేయడానికి మరియు బోర్డు ప్రమాణాలను మెరుగుపరచడానికి. అందుకే ఈ ఏడాది పరీక్షలు రాయబోయే ప్రతి విద్యార్థి ఈ కొత్త మార్పులను బాగా అర్థం చేసుకుని చదువును ప్లాన్ చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.